కాకాని గోవర్ధన్ రెడ్డిని కోర్టుకు తీసుకొచ్చే తీరు సరిగా లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టెర్రరిస్టును తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి ఎవరిని కలవనివ్వట్లేదన్నారు. ఇక్కడ పోలీసు రాజ్యం, మిలిటరీ పరిపాలన నడుస్తోందా అని అంబటి ప్రశ్నించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి కావాలనే ఈ కేసులు పెట్టించి రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు. అధికారం ఉందని తప్పుడు కేసులు పెట్టి గోవర్ధన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చేటటువంటి తీరు ఎలా ఉందంటే, ఒక కసబుని తీసుకొస్తారే, ఒక టెర్రరిస్ట్ని తీసుకొస్తారే, పాకిస్తాన్ టెర్రరిస్ట్ని, ఐఎస్ఐ టెర్రరిస్ట్ని తీసుకొచ్చినట్టుగా తీసుకొస్తారు. ఎవరిని కలవనివ్వరు, చుట్టూరా పోలీసులు ఉంటుంటారు, కారులో కూర్చోబెడతారు. చివరికి ఏంటంటే, ఇందాక మేము కోర్టు హాల్లోకి వెళ్తుంటే కోర్టు హాల్లోకి వెళ్ళకుండా పోలీసులు అడ్డగించారు, న్యాయవాదులు నెలకొని అడ్డగించారు. ఏంటిది నాకు అర్థం కాల. ఈ సిస్టమ్ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. పోలీసు రాజ్యం నడుస్తూ ఉందా ఇక్కడ? మిలిటరీ పరిపాలన నడుస్తూ ఉంది. ఇది సోమిరెడ్డి ఆయన కావాలని ఈ కేసులు పెట్టించి రాజకీయ కక్ష తీర్చుకోవాలని గోవర్ధన్ రెడ్డి గారి మీద చేస్తున్నది. ఇదంతా కూడా అక్కడ ఉన్న కేసులు కానీ, ఈ కేసులు కానీ, ఆ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇది రైవల్ కదా, ఆయనకి పవర్ అధికారం ఉంది కదా అని పోలీసులను ఉపయోగించి ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి, ఫాల్స్ కేసెస్ పెట్టి గోవర్ధన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి